పోయిన ఆదివారం నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటి ఆ ప్రత్యేకమైన అంశం అంటే, ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు. ఈ రెండు మనస్సులు మాత్రమే ఉన్నాయి. నీలో ఉంటే ఆత్మానుసారమైన మనస్సు అయినా ఉండాలి, లేదా శరీరానుసారమైన మనస్సు అయినా ఉండాలి. శరీరానుసారమైన మనస్సు ఒకవేళ నీలో ఉంటే అది మరణానికి దారి తీస్తుంది. సహజ మరణం గురించి కాదు, ఆత్మకు కలిగేటువంటి రెండవ మరణమైన నరకానికి దారి తీస్తుంది. అదే నీలో ఆత్మ సంబంధమైన మనస్సు కనుక ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన మనస్సు నీకు జీవాన్ని అనగా పరలోకాన్ని కలుగు చేస్తుంది, హృదయంలో సమాధానమును కూడా కలుగు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాటి యొక్క ఫలితము, పరిణామం అనేది మనకు తెలిసింది. కానీ నీది ఎలాంటి మనసు నీకు ఎలా అర్థమవుతుంది? దాని లక్షణాలు తెలిస్తేనే కనుక అది ఎలాంటి జ్వరమో మనం అర్థం చేసుకున్నట్టుగా, ఆత్మానుసారమైన వ్యక్తులకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, శరీరానుసారమైన వ్యక్తులకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయని ఆ లక్షణాలు కనుక మనం నేర్చుకోగలిగితే చివరికి నీవేంటో అర్థమవుతుంది, ఎలా జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది, ఎలా సరి చేసుకోవాలో అర్థమవుతుంది. ప్రభు కృపలో ముందుకు సాగిపోతాం. హల్లెలూయా. పోయిన ఆదివారము కొన్ని విషయాలు చూసాం. ఆత్మానుసారమైన వ్యక్తులు, శరీరానుసారమైన వ్యక్తులు విభజిస్తే, శరీరానుసారమైన వ్యక్తులకు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు వాళ్ళని బట్టి సంతోషం కలుగుతుంది. ఇది శరీరానుసారులకు ఉండే మనస్సు. అదే ఆత్మ సంబంధమైన వ్యక్తులకైతే, అయ్యో పాపం నష్టపోయారే మన సహోదరులు, అరే మా బంధువులు నష్టపోయారే, మాకు తెలిసిన వాళ్ళు నష్టపోయారని చెప్పి దుఃఖములో వేదన, దుఃఖం అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. అలాగే రెండవ లక్షణము, దేవునికి విరోధకరమైనటువంటి పనులు చేయడానికి శరీరానుసారమైన మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది. అదే ఆత్మానుసారమైన మనస్సు నీలో ఉంటే దేవునికి విరోధకరమైనటువంటి ఏవైతే ఉన్నాయని నీకు అర్థమవుతుందో అవన్నీ కూడా నువ్వు పక్కన పెట్టి వాటిని త్యజించడానికి, వాటిని వదులుకోవడానికి నీవు ఇష్టపడతావు. హల్లెలూయా. అలాగే శరీరానుసారమైన మనస్సు నీలో ఉంటే శరీరాన్ని సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన నీకు ఉంటుంది. మనుషులను సంతోషపెట్టాలి, నీ శరీరాన్ని సంతోషపెట్టాలి అనుకుంటావే తప్ప దేవునిని ఎలాగ సంతోషపెట్టాలని నువ్వు ఆలోచన చేయవు. ఆత్మ సంబంధమైన మనస్సు నీకుంటే నేను మాట్లాడే మాట, నేను వేసుకున్న డ్రెస్సు, నేను ప్రవర్తించే విధానం, నేను చేసే ప్రతిదీ దేవునిని సంతోషపెట్టగలుగుతుందా లేదా అనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు. హల్లెలూయా. అలాగే దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా ఏమాత్రము లోబడదు. ధర్మశాస్త్రాన్ని మేరటానికి ఇష్టపడుతుంది శరీరానుసారమైన మనస్సు. అదే నీ యొక్క ఆత్మానుసారమైన మనస్సు ఉంటే వాక్యం ఏదైతే ఉందో అది నష్టమైన, కీడైన, వ్యక్తులు దూరమైన, పరిస్థితులు వ్యతిరేకంగా మారిన వాక్యాన్నే పాటించడానికి ఇష్టపడతావు. ఇది ఆత్మానుసారమైన వ్యక్తులకు ఉండే మరొక లక్షణం. చివరిగా నిన్న ఇంకొక మాట చెప్పాను నేను. శరీరానుసారమైన వ్యక్తులు దేవుని సేవను చూసి కానీ, దేవుని నామమును బట్టి, కట్టబడుచున్న మందిరాలను బట్టి కానీ, జరిగే కార్యక్రమాలను బట్టి కానీ వారిలో ఒకంత సంతోషం కూడా రాదు. అయ్యో ఇదంతా కూడా దేవుని మహిమార్థమై, మా యొక్క విశ్వాసము, మా త్యాగాన్ని బట్టి ఇంత జరుగుతుంది, దీని ద్వారా దేవునికి మహిమ అనే ఆలోచన శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారికి రాదు. హల్లెలూయా.
వాళ్ళకి అది ఒక సంపాదన స్థలముగాను ఆదాయ వనరుగాను తప్పైన దృష్టితో దాన్ని చూస్తూ ఉంటారు చాలామంది. ఇది శరీరానుసారమైన వ్యక్తులు. అదే ఆత్మానుసారమైన వ్యక్తులైతే దానికి ఆపోజిట్గా దేవుని కార్యాలు జరిగేటప్పుడు హృదయపూర్వకంగా సంతోషపడతావు, హృదయపూర్వకంగా ఆనందపడతావు, హృదయపూర్వకంగా పరిచర్య చేస్తావు, హృదయపూర్వకంగా పాల్గొంటావు. అని యొక్క ఆనందానికి అవధులు ఉండవు. అబ్బా, దేవుడు మంచి మందిరం ఇచ్చాడు, ఇంకొక మందిరాన్ని కూడా మనకి ఇచ్చాడు, కూటాలు బాగా జరుగుతున్నాయి, కార్యక్రమం బాగా జరుగుతున్నాయి, ప్రజలు బాగా వస్తున్నారని దైవ కార్యములను బట్టి ఆత్మానుసారమైన మనసు నీలో ఉంటే సంతోషపడతావో. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీరానుసారమైన మనసు నీకుంటే నువ్వు ఏమాత్రము సంతోషపడలేవో. ఎంతవరకు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈరోజు 5వ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నిన్న నాలుగు కారణాలు చూపించాను. శరీరానుసారమైన వ్యక్తులకు ఉండే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆత్మానుసారమైన వ్యక్తులకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, 4 చెప్పాను. ఈరోజు 5వది పరిశుద్ధ లేఖన భాగంలో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకొనువాడు తినుము త్రాగుము అని నీతో చెప్తారే గాని హృదయములో నుండి వచ్చే మాటలు కావు. నీవు తినను కక్కివేయుదువో. పలికిన ఇంపైన మాటలు చాలు, వ్యర్థములగును. ఏం చేస్తాడంట? కొంతమంది శరీరానుసారమైన మనసు కలిగిన వారు తిను త్రాగు తీసుకో, మీరు బాగుండాలి, నువ్వు అలా ఉండాలని ఊరికే పై మాటలు వల్లిస్తారే తప్ప వాళ్ళ లోపల ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటూ ఉంటారంట, లెక్కలు వేస్తూ ఉంటారంట వాళ్ళు. అయ్యో, ఎంత ఖర్చు అయి ఉండొచ్చు, ఎంత మిగిలి ఉండొచ్చు, అంత అయి ఉండొచ్చు, దీనికిదే దానికిదే, అమ్మో ఎంత తిన్నాడు, అంత తినింది. ఈ శరీరానుసారమైన మనస్సులో లెక్కలు వేసే మనస్తత్వం ఉంటుంది వీళ్ళలో. ఏమని చెప్పండి, స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. లెక్కలు చూసే మనస్సు. ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, దేవుని సేవకులు ప్రకటన చేశారు, మీటింగ్స్ జరుగుతున్నాయి, లేకపోతే మందిరం కడుతున్నాం, లేకపోతే ఒక వస్తువు కొనబోతున్నాం, మీకు ప్రేరేపణ కొలది మీరు ముందుకు రండి అన్నారు అనుకోండి. నీవు నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా దాతృత్వం నువ్వు చేయాలి. ఆత్మానుసారమైన మనస్సు నీలో ఉంటే. కానీ శరీరానుసారమైన మనస్సు ఉంటే నీవు దాతృత్వం చేస్తావు, కానీ అది హృదయపూర్వకంగా చేయకపోగా లెక్కలు వేస్తూ అంచనా వేస్తూ ఉంటావు. ఎంతమంది ఇచ్చుంటే ఎంత వచ్చి ఉండొచ్చు, అక్కడ వస్తువు ఖరీదు ఇంత కాబట్టి మిగిలే ఉండొచ్చు, ఆ మిగిలినటువంటిది ఏమైపోయి ఉండొచ్చు. ఇలాగ సాతాను మిమ్మల్ని పట్టుకుంటుంది. అలాగ సాతాను మీ మనస్సులను పాడు చేసి కార్యములను బట్టి సంతోషించకుండా, దైవ కార్యముల యొక్క సన్నిధిని అనుభవించకుండా, ఆ కార్యము ద్వారా వచ్చే ఆశీర్వాదము ఆ సంవత్సరం అంతా నీవు నీ పిల్లలు పొందుకోకుండా ఈ మనస్సు వల్ల నీవు నష్టపోతూ ఉంటావు. ఆత్మానుసారమైన మనస్సు నీలో ఉంటే ఏం చేస్తుందో తెలుసా? అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉంది. అదే సామెతల గ్రంథం 11:24. వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే నీ పని. ఆత్మానుసారమైన వ్యక్తివిగా గనక నువ్వు ఉంటే నీకు అదంతా పని లేదు. ఎవరిచ్చారా, వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు పరిచయం చేస్తున్నారా, వీళ్ళు పరిచయం చేస్తున్నారా, వాళ్ళు ఎంత తింటున్నారు, వీళ్ళు ఎంత తింటున్నారు, ఎవరెవరికి దగ్గర ఉంటున్నారు, ఎవరెవరికి దూరంగా ఉంటున్నారు, అసలు ఇదంతా నువ్వు పట్టించుకో.
నీ ఆశీర్వాదం ఏంటి? నీ బిడ్డల ఆశీర్వాదం ఏంటి? దీని ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా లేదా? దీని ద్వారా నేను ఏ మేరకు ఆశీర్వాదం పొందుకోగలను, ఏ మేరకు దేవుని వాక్యాన్ని నేను నెరవేర్చగలుగుతున్నానని ఆత్మ సంబంధమైన కార్యముల మీద దృష్టి పెట్టి వెదజల్లే పనిలో ఉంటావు నువ్వు, అంతే. స్తోత్రం చెప్పండి. నాకొద్దండి ఒకరితో, నాకొద్దు. ఉదాహరణ చెప్తున్నాను నేను. ఉదాహరణగా ఎవరిని బట్టి నేను చెప్పట్లేదు, నాకు అసలు తెలియని కూడా తెలియదు, అట్టి వారు ఎవరైనా ఉన్నారనే విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ప్రేమ విందు మనం చేస్తాం. సంవత్సరానికి ఒక్కసారి సంఘమంతా కలిసి చేసుకునే ఒక ఐక్య సెలబ్రేషన్. అది కలిసి సంతోషంగా తినేది, అది ఏదైనా కావచ్చు. నీవు శరీరానుసారమైన మనసు అయితే లెక్కలేస్తుంటావు. ఏమని? ఎంతమంది ఎంత ఇస్తే వాస్తవానికి అయ్యే ఖర్చు అంతా, మిగిలేదంతా, మిగిలింది ఏమవుతుంది, కాబట్టి నేను ఇవ్వాల్సిన పని లేదు, కాబట్టి నేను ఎంత ఇస్తే సరిపోతుంది, లేకపోతే అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇది నీ శరీరానుసారమైన మనస్సు. కానీ ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందో తెలుసా? ఎవరు ఇస్తారో లేదో నాకు సంబంధం లేదు, ఒకళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు సంబంధం లేదు. నేను మనుషులను సంతోషపెట్టడానికి నేను డబ్బు ఇవ్వడం లేదు, ఎవరినో తృప్తిపరచడానికి నేను ఈ కార్యం చేయడం లేదు. సంవత్సరం అంతట్లో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషించాడు, సంరక్షించాడు, కాపాడాడు. కాబట్టి నేను నా సంఘానికి భోజనం పెట్టాలి, సంఘం అంతటికి భోజనం పెట్టుకోవాలి. ఏమండి, ఉదాహరణ చెప్తున్నాను. సంఘం ఆ రోజు ఒక్కరోజు 50,000 అయినాయి అనుకోండి, నువ్వు ఒక్కడమే 50,000 ఇచ్చి వచ్చి నష్టం లేదు. మిగతా వాళ్ళు ఎంతైనా ఇవ్వని, నువ్వు ఆత్మానుసారమైన మనసు అనుకో, నీకు అలాగ అనిపిస్తుంది. నేను సంఘం అంతటికి భోజనం పెట్టుకోవాలి, ఈ సంవత్సరం అంతా దేవుడు పోషించాడు. నువ్వేమైనా ఇస్తున్నావు? అంతా 200 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 100 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే సంగతి. కానీ నీ మనస్సు నిష్కల్మషంగా ఉండటానికి ప్రయత్నం చేసుకో. నీ మనస్సులో మరణం లేకుండా చూసుకో. మరలా అవకాశం రాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ సంవత్సరం దొరికిపోతే మరలా మరొక సంవత్సరం వస్తుంది తప్ప పోయిన సంవత్సరం తిరిగి నీకు ఎప్పటికీ రాదు. అది నీకు వెలితిగానే ఉంటుంది. నీకు రేపు అర్థమవుతుంది ఆ వెలితి అంటే అనేటువంటిది. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారిని టిఫన్గా పిలిచారు. టిఫిన్ చేస్తా ఉన్నాడు. తర్వాత ఆయన వాక్యం ప్రసంగం చెప్పాలి. ప్రసంగం చెప్పాలి కాబట్టి ఒక ప్రక్క టిఫిన్ తింటూనే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ మూమెంట్లో ఎన్ని ఇడ్లీ తినింది అనేది మర్చిపోయింది ఆయన. కొంతమంది 3 ఇడ్లీతో సరిపోతారు, కొంతమంది 5 ఇడ్లీ తింటారు. అట్లా చూసి ఒక పిల్ల, ఇంట్లో ఉన్న పిల్ల వచ్చి, అంకులు మీరు తినేది 21 ఇడ్లీ అందంట. ఆ పిల్ల వచ్చి, ఆ పిల్ల ఏం చేస్తుంది? లెక్కలేస్తా ఉంది. వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఇడ్లీ వేస్తుంటే ఒక్కోసారి ఎన్ని ఇడ్లీ వేస్తుంది, ఎన్ని తింటున్నాడు లెక్కలేస్తుంది ఆ పిల్ల. చిన్నపిల్ల కాబట్టి మనం నవ్వుకొని వదిలేయచ్చు, కానీ ఆ మనసు అయితే నీలో ఉంటే అది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు నువ్వు పిలవబాక, పెట్టబాక, ఇవ్వబాకు. అసలు ఇవ్వద్దు, అసలు పిలవద్దు, అసలు పెట్టొద్దు కూడా. నీవు ధారాళముగా చెయ్యి. నువ్వేం చేసినా సరే వెదజల్లితే అభివృద్ధి అనుంది వాక్యం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చువారు కలరు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 5వ పాయింట్, అంటే ఈరోజుకి మొదటి పాయింట్ చెప్పండి. శరీరానుసారమైన వ్యక్తులు లెక్కలు వేస్తారు, లెక్కలు చూస్తారు. ఆత్మానుసారమైన వారు లెక్కలు వేయరు, లెక్కలు చూడరు, కానీ వెదజల్లటం అలవాటు చేసుకుంటారు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట శరీరానుసారమైన వ్యక్తి అయితే దాన్ని తప్పుగానే తీసుకుంటావు.
ఆత్మానుసారమైన వ్యక్తివైతే అది వాస్తవమే కదా అని ఆలోచన చేస్తావు. ఎవరికన్నా నువ్వు వెదజల్లితో వచ్చే లాభం ఎవరికి అనుకుంటున్నావు? అది నీకే. ఈ రోజున ఒక్కొక్క ఎకరానికి 40 బస్తాలు పండుతున్నాయి. సరాసరిన 40 బస్తాలు పండుతున్నాయి. నేను 5 ఎకరాలు వేసాను అనుకోండి, అప్పుడు నాకు ఎన్ని బస్తాలు వస్తున్నాయి? నేను 5 4 200 బస్తా వస్తుంది. నా ప్రక్కవాడు 1 ఎకరం వేసి, ఓ యేసు ప్రభువా, విజయన్నకేమో 200 బస్తా అనటం ఏంటి, నాకేంటి 40 బస్తా అనటం ఏంటి? ఇది అన్యాయమయ్యా, నువ్వు సరిగ్గా నన్ను చూడలేదయ్యా అంటే అది కరెక్ట్ అవుతుందా? నువ్వు వేసిందంత ఎకరం, నేను వేసిందంత 5 4 20 200 బస్తా నా ఇంటికి వస్తుంది. నేను వెదజల్లిన దానిని బట్టి, నేను విత్తిన దానిని బట్టి. హల్లెలూయా. నువ్వు ఎకరమే వేసావు కాబట్టి నీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు యేసయ్య. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ఆనందపడాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడు అలాంటి దృష్టి రాకూడదు. ఒకవేళ నీకు అలాంటి మనసు ఉంటే ఈరోజే ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తుండగా నువ్వు పశ్చాత్తపడు, ఆ మనసు తీసేసుకో. లేదంటావా, నువ్వు కేటాగానే ఉండిపోతావు. ప్రత్యేకమైన దృష్టి నీకు ఉంటుంది, ప్రత్యేకమైన ఆలోచన నీకు ఉంటుంది. నీ మనస్సు కలిగిన వారిని కొంతమందిని నువ్వు గ్రూప్ చేసుకుంటావు, వాళ్ళతో తప్పుడు విషయాలు నువ్వు తర్కిస్తూ ఉంటావు. తద్వారా కోరహు అభిరాముల మీదకి వచ్చే శిక్ష నీ మీదకి రావచ్చు సుమా. ఎప్పటికని వ్యతిరేకమైన మనస్సు మంచిది కాదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే శరీరానుసారమైన వ్యక్తులకు ఉండే మరొక లక్షణం ఏంటంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 5:12 ఏం చేస్తారంటే చెప్పండి. వారు విందులు వినోదాలు అయితే బాగానే చేసుకుంటారు. ఏం చేసుకుంటారంటే చెప్పండి. విందులు వినోదాలు, త్రాగడం, చిందులేసుకోవడం, ద్రాక్షరసం త్రాగడం, వాయిద్యాలు వాయించుకోవడం, మ్యూజిక్స్ పెట్టుకోవడం. అంటే ఇక్కడ విషయం అంతా ఏంటంటే ఫంక్షన్లు బాగానే చేసుకుంటారు వాళ్ళ వరకే, కానీ దేవుని పని యోచన చేయరంట. ఎక్కడ దేవుడు ఉన్నాడా లేదా, దేవునికి ఇష్టమైన కార్యమేనా కాదా, దైవజనునికి ఎక్కడ ప్రాధాన్యత ఉన్నదా లేదా, ఇదంతా వాళ్ళకి ఆలోచన రాదంట. చదువునాను ఇంకోసారి అన్నమాట. వారు సితారా, స్వరమండలం, తంబుర, సన్నాయులను వాయించుచు, ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని గురించి ఆలోచన చేయరు. ఏమైందిలే కానీ ఆదివారం బాగపోతే ఏమైంది, ఫంక్షన్ జరుగుతుంది, ఆ విందులో పాల్గొంటారు అంతే వాళ్ళు. అరే మనం హ్యాపీగా ఉండాలి, పాస్టర్ గారు వచ్చాడు అనుకోండి, జోకులు వేసుకోవడానికి ఉండదు, అది ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. ఆయన లేకుండా ఈ కార్యక్రమం, ఈ బర్త్డేలు, ఈ కార్యక్రమాలు చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని నువ్వు ప్లాన్ చేసుకుంటావు. నాకు వచ్చే నష్టం ఏముండదు దాంట్లో. ఈ ప్రపంచంలో ఏ పాస్టర్ గారికి వచ్చే నష్టం లేదు, కానీ నీవే నష్టపోతున్నావు. ఎందుకో తెలుసా, నీవు శరీరానుసారమైన మనస్సుతో నిండిపోయావు. దైవ సంబంధమైన కార్యాల మీద నీకు యోచన లేదు. అరే ఇప్పుడు దేవుని పని జరుగుతుంది, దేవుని కార్యము జరుగుతుంది, ఆరాధన జరుగుతూ ఉంది. ఇలాంటి సమయమున నేను విందులు వినోదాలు చేస్తూ ఉండడం కరెక్ట్ కాదేమో. ఆ భయం ఆత్మానుసారమైన వ్యక్తి గుండెల్లో ఉంటుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతైనా అలసిపోనివ్వు, శరీరం అంతా జ్వరముతో నిండిపోనివ్వు, కాళ్ళు లాగుతూ ఉండనాయి. దేవుని కార్యం జరుగుతుంటే విశ్రాంతి అనే పదం నా యొక్క మెదడులో కూడా రానివ్వను నేను. ఎందుకో తెలుసా, భయము. ఎందుకు పిలిచాడు దేవుడు, దేవుని యొక్క ఏర్పాటేమిటి, నేను చేస్తున్నదేమిటి, దేవుని కార్యములను నేను ఎందుకు యోచించడం లేదు,
ఆయన హస్తకృత్యములను ఎందుకు పట్టించుకోవట్లేదు, లక్ష్య పెట్టట్లేదు? మీరు సిగ్గుపడతారేమో, నాకైతే ప్రభువుని గణపరిచే ఏ మాట సిగ్గుగా లేదు. ఒకసారి అలాగే పిలిచారు నన్ను, పిలిచి అబ్బాయి ఇదంతా తీసేయాలరా అన్నారు. అది తాత్కాలిక వాష్రూమ్స్ అన్నమాట, తాత్కాలికంగా బాత్రూంలో ఏర్పాటు చేశారు. అక్కడ గుంత తీసి దాని మీద 2 చెక్కలు వేసి దాని మీద ఉపయోగించుకోవడం. ఆ చెక్కల నిండా అక్కడ అన్నిటి నిండా ఆ బాత్రూమ్ అంతా మురికిగానే ఉంటుంది. చేతులకి గుడ్డలకి అంతా అవుతానే ఉంది. అసలు నాకు చీ అని కానీ చే అని కానీ అసలు ఆలోచన కూడా రాలా. నాకు లోపల చాలా సంతోషం కలుగుతుంది. నా ప్రభు మహిమార్థమై ఈ గొప్ప పరిచయం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. కంట పూసుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని నిమిత్తమని ఉల్లాసంగా సంతోషంగా పరిగెత్తుకుంటా ఆ పని అంతా చేశానే తప్ప మీలాగా శరీర సంబంధమైన మనసు కలిగి నవ్వుతూ పక్కకు నేను తొలగిపోలా. ఇంకా నీచమైన సంస్కృతి మీలో ఇంకొకటి కనబడతా ఉంది. మీరేమో లేచి పని చేయరు, చేసే వాళ్ళని చూస్తే వ్యసన పడతారు. ఇది ఇంకా దుర్మార్గపు క్రియ. మిమ్మల్ని ఎవరైనా వద్దన్నారా చెప్పండి? మీరేమైనా పరిచయం చేయొద్దని చెప్పామా? మీరు అంట్లు తోమొద్దన్నామా? అన్నం వడ్డించొద్దన్నామా? ఫలానా వాళ్ళే అన్ని చేయాలని ఏ రోజన్నా ప్రకటన చేశామా? కనీసం పాట పాడేటప్పుడని చెప్పామా? నో, అందరినీ సమానంగానే చూసాం. కానీ మీ శరీర మనసే మిమ్మల్ని దూరం చేస్తామమ్మా. మీ శరీర మనసే మిమ్మల్ని ఒంటరి చేస్తామంది. దేవుని కృపకు దూరం చేస్తామంది. దాని పరిణామములు మీ బిడ్డల లైఫ్లో అనుభవిస్తారు. ఏడ్చిన ఫలితం అనేది రాదు, సమయం పోతే రాదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరొక ఈ రోజుకి 2వ పాయింట్ ఏమిటో తెలుసా? యెషయా గ్రంథం 5:12 వ్రాయబడతా ఉంది. విందులు వినోదాలు మీరు చేసుకుంటారే తప్ప యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు, పట్టించుకోరంతే. నాకేం పట్టింది? అది చినిగిపోతే నాకేం పట్టింది? ఆ మందిరానికి అది విరిగిపోతే నాకేం పట్టింది? లేకపోతే చెక్కలు తొనిగిపోతే నాకేం పట్టింది? అసలు వాళ్ళకేం పట్టదు. అంతే. వాళ్ళు అఫీషియల్ క్రైస్తవులు వస్తుంటారు, పోతుంటారు. మందిరంతో పని ఉండదు, ఎవరితో పని ఉండదు వాళ్ళకి. ఎవరన్నా అలాగ బాధ్యతగా చేస్తే వాళ్ళని నిరుత్సాహపరుస్తుంటారు, వాళ్ళని ఎగతాళి చేస్తుంటారు. పిలిచి వాళ్ళని ప్రలోభపెట్టి నీకెందుకమ్మని వాళ్ళని బలహీనపరిచేటువంటి దయ్యపు స్వభావం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట వ్రాయబడతా ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. అందరును తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సమయం లేదు కాబట్టి నేను పర్టికులర్గా ఎవరెవరనేది నేను చూపించట్లేదు. కానీ మచ్చుకి దావీదుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కొంతమంది రాజులు ఉన్నారు దావీదు వంశంలో. ఈ రాజుల చరిత్ర ఒక్కసారి మీరు చదివితే, ఏ రాజు అయితే దేవుని మందిర విషయమై దేవుని కార్యముల విషయమై ఆసక్తి కలిగి ఉత్సాహముతో సంతోషముతో దేవుని పని గురించే యోచన చేసి దేవుని కార్యములను అభివృద్ధి పరిచారో వారి వంశాలు దీవించబడ్డాయి, వారి బిడ్డలు దీవించబడ్డారు, వారి రాజ్యాలు స్థిరపరచబడ్డాయి. అంతేకాదు వాగ్దానాలను పొందుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. దావీదు అంత గొప్ప దేవుని పని విషయంలో ఆసక్తి ఉన్నప్పుడు ఎంత ఆసక్తో తెలుసా? ఒక చిన్న మాట నేను మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 1 నుండి చదువుదాం. యెహోవా బాగా గమనించండి.
యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా దావీదు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకొనెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నేను నా సొంత నివాసమైన గుడారములో ప్రవేశించను. నేను మంచము తయారు చేసుకున్నాను, ఆ మంచం మీద నేను పడుకోను. నా కనులకు నిద్ర రానివ్వనంతే, నా కనురెప్పలకు కునుగుపాటు కూడా రానియను. చూసారా, అదండి దావీదు యొక్క ఆశ. ఆ దావీదు గారు చరిత్ర మీరు చదివితే స్పెషల్గా బంగారముతో మంచము తయారు చేయించుకున్నాడు ఆయన. నాకెళ్ళి చూడండి, అందరూ బంగారముతో మంచాన్ని తయారు చేసుకున్నాడు, బంగారపు కుర్చీలు తయారు చేశాడు, స్పెషల్గా ఒక గొప్ప సింహాసనం తయారు చేయించి ఆ సింహాసనానికి ముందు ఏనుగు దంతముల చేత అమరికను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు వచ్చిందంట, నో నో నో, నేను నా నివాస యోగ్యమైన గుడారములోకి ప్రవేశించను, నా కనులకు నిద్ర రానివ్వను, నేను ఆ మంచం మీద పడుకోను. ఎందుకో తెలుసా, నన్ను కాపాడి నన్ను పోషించి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైన నా దేవునికి ఆయనకు ఒక మందిర నివాసాన్ని ఏర్పాటు చేసేంత వరకు నేను నిద్రగొడపాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదండి సరైన ఆత్మీయత అంటే. యెహోవా కార్యములను యోచించే మనస్సు లేదు చాలా మందికి. ఫిలిప్పీ పత్రికలో రాయబడుతూ ఉంది, దేవుని కార్యములను వాళ్ళు అసలు పట్టించుకోరంట. ఒకే ఒక మాట చెప్పనా, మరొక పాయింట్లోకి వెళ్తా నేను. దేవుని విషయమును పట్టించుకోకపోతే, దేవుని కార్యాల విషయం పట్టించుకోకపోతే దేవుని నిన్ను పట్టించుకోడు. అపోహపడద్దు, అభిప్రాయపడద్దు. నీవు ఏది విత్తుతావో దానినే కోస్తావు. బుధవారం రావు, శనివారం రావు. అదే సమయంలో ఏదైనా ప్రాముఖ్యమైన పని ఏమైనా ఉందా? నో, ఇంటికాడే ఉంటాం. ఇంటికాడే నువ్వు ఉండేది, ఇంటికాడే ప్రశాంతంగా ఉపవాసం అనే ఆలోచన కూడా లేకుండా బరీగా చేసుకొని తింటావు. మీకు అన్ని కార్యాలు జరగాల, మీ బిడ్డలకు గర్భఫలాలు రావాలి, మీకున్న కారు నొప్పులు పోవాలి, మీకున్న తలనొప్పులు పోవాలి, మీ అప్పులన్నీ పోయి మీరు అనిల్ అంబానీ ఇంకొక అంబానీ కూడా ఉండగా వాళ్ళలాగా మీరు తయారవ్వాలి. ఏం దేవుడు పిచ్చోడు అనుకున్నావా ఏంది? ఒక భయంకరమైన పదం నా నోట్లోంచి వచ్చింది, కానీ మీరు బాధపడతారని నేను అనట్లేదు. దేవుడు అన్న మాట అది, నా సొంత మాట కూడా కాదు. అయినా వద్దు, నేను మాట్లాడట్లేదు. ఎందుకు అంత ధీమా ఎందుకు వచ్చింది మీకు? యెహోవా కార్యములను మీరు పట్టించుకోనట్లేదు. ఇది శరీరానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తుల లక్షణం. అది ఆత్మానుసారమైన వ్యక్తుల మనస్సు ఎక్కడ ఉంటుంది తెలుసా? దేవుని పని జరుగుతుంటే మనసు అంతా అక్కడే ఉంటుంది. అక్కడే తిరుగుతూ ఉంటావు, ఆ ఎండలో ఎండుతూ ఉంటావు, ఆ మంచుకు తడుస్తూ ఉంటావు, అక్కడ కష్టపడతా ఉంటావు, అక్కడ వద్దన్నదాకా తిరిగి అక్కడక్కడే చేస్తూ ఉంటావు. మళ్ళీ అడిగి ఇంకేమైనా ఉందయ్యా, ఇంకేమైనా చేయమంటావా? చూసారా, చాలా నేర్చుకోవాలా. భక్తి అంటే బైబిల్ తీసుకొని రావడం పోవడం కాదు. భక్తి అంటే కూర్చొని 2 మాటలు ప్రార్థన చేసుకుని పోవడం కాదు. నువ్వు చేసే ప్రతి క్రియ నీ హృదయంలో ఉన్నటువంటి దీనత్వాన్ని, నీ హృదయంలో ఉన్న గర్వాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుని పట్ల నువ్వు చేసే కార్యము నీ హృదయ గర్వాన్ని, నీ హృదయ దీనత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క నామమును బట్టి నీవు నేర్చుకున్న విషయం, శరీర సంబంధమైన మనసు నీకుంటే
శరీర కార్యాల మీద మనసు పెడతావు. ఆత్మానుసారమైన వ్యక్తివైతే ఆత్మ కార్యాల మీద మనసు పెడతావు. అదే మాట రోమా పత్రికలో కూడా ఉంది. ఒకసారి ఆ మాట చదివి మరొక పాయింట్లోకి వెళ్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ఫస్ట్ చదివాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతును, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతును. మనస్సు మరణము. చాలు. మరొక లక్షణం, శరీరానుసారమైనటువంటి వ్యక్తులకు ఉండే మరొక లక్షణం ఏంటంటే వాళ్ళు మనుష్యుల వైపు చూస్తారు. ఎవరి వైపు చూస్తారు చెప్పండి? మనుష్యుల వైపు చూస్తారు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు దేవుని వైపు చూస్తారు. అర్థం చేసుకోండి. ఆపదలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తారు, కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తారు, ఇబ్బంది కలిగినప్పుడు మనుషుల వైపు చూస్తారు. దేవుని కొరకు ఏదైనా ముందుకు వెళ్ళాలని నువ్వు అనుకున్నా కానీ మనుషులు ఏమనుకుంటారో మనుషుల వైపే చూస్తారు. అంటే మీరు ఏకానికి మనుషులు 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 నేను మొన్న చెప్పాను, మనుషులను సంతోషపెట్టేవారై ఉంటున్నారు. మనుషులు ఏమనుకుంటారు, మనుషులు ఎగతాళి చేస్తారేమో, మనుషులు అబ్బో అంటారేమో, అబ్బో భక్తి కలిగిన మనిషి బయలుదేరాడు, భక్తి కలిగిన ఆమె అని వెటకారంగా మాట్లాడతారేమో. ఈ రీతిగా మీరు మనుషుల వైపు చూస్తున్నారు. మనుషుల వైపు చూసే నీవు శరీర మనస్సు నీ మీద ప్రభావం చూపిస్తుందని గుర్తించుకో. ఏ మనిషి అయినా నిన్ను రక్షించగలరా? ఏ మనిషి అయినా నిన్ను పరలోకం తీసుకొని పోగలరా? ఏ మనిషి అయినా నీకు స్వస్థత ఇవ్వగలరా? ఏ మనిషి అయినా నువ్వు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ముందుకు వస్తారా? వాళ్ళ గురించి ఎందుకని నువ్వు ఆలోచన చేస్తావు? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 45:22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరి వైపు చూడమని చెప్పాడు దేవుడు? భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి. దేవుడు చెప్తున్న మాట అది. ఎందుకో తెలుసా? దేవుడను నేనే, ఏ దేవుడును లేడు. రక్షించే సామర్థ్యము నాదే, స్వస్థపరచగలవాడును నేనే, పైకి తీయవాడును నేనే, అనగద్రొక్కువాడును నేనే. నేను హెచ్చిస్తే ఎవడు నిన్ను పాడు చేయలేడు, నేను పాడు చేయదలుచుకున్నాను నిన్ను ఎవడు బాగు చేయలేడు. అంతటి గొప్పవాని వైపు నువ్వు చూడకుండా నీ కష్టాలకు ఆయన వైపు చూడు, నీ బాధల కోసం ఆయన వైపు చూడు, నీ కన్నీరు విషయంలో ఆయన వైపు చూడు, నీ అప్పుల విషయంలో ఆయన వైపు చూడు, నీ బిడ్డల విషయంలో ఆయన వైపు చూడు, నీకున్న వ్యాధి విషయంలో ఆయన వైపు చూడు. ప్రతి విషయంలో నువ్వు చూడాల్సింది ఆయన వైపు. హల్లెలూయా. ఈ రోజున సేవకులైన వాళ్ళు చాలామంది మందిరాలు కట్టాలన్నా, కోటాలు పెట్టుకోవాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా జన వైపు చూస్తున్నారు. ఎవరి వైపు చూస్తున్నారు? జన వైపు. ఓ పుస్తకం పెట్టుకోవడం, ఇల్లు తిరగడం, రాజకీయ నాయకుల దగ్గరికి పోవడం, అధికారుల దగ్గరికి పోవడం, ఉద్యోగస్తుల దగ్గరికి పోవడం, అలాగే ఇల్లు తిరిగి డబ్బులు వసూలు చేయడం. అది తప్పని నేను చెప్పడం లేదు, కానీ అంతకంటే గొప్ప దేవుడైన దేవుని సన్నిధిలో మోకరించడం అలవాటు చేసుకో. యేసుక్రీస్తు మహిమార్థమై చెప్తున్నాను, దాదాపుగా 20 సంవత్సరాల నా సేవ జీవితంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా ఇదిగో దీనికి మీరు సహాయం చేయండి, దీనికి మీరు హెల్ప్ చేయండి అని ఏ ఒక్క వ్యక్తి నేను అడగలేదు. అవసరమైతే అప్పు తెచ్చాను, మళ్ళీ అప్పు కట్టాను, అప్పు కోసం వెళ్ళాను. పుస్తకాలు తీసుకోను, లేకపోతే నలుగురిని ఎంటేసుకోను, ఏ అధికారి దగ్గరికి వెళ్ళలేదు. వాస్తవానికి చెప్పాలంటే మన దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ, కాబోయే ఎమ్మెల్యేలు కానీ నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం కావాలో చెప్పండి పాస్టర్ గారు అని.
మన ఊర్లో ఉన్న నాయకులు కూడా అయ్యా అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అన్నారు. నేను ప్రేమతో తిరస్కరించాను తప్ప వాళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు. నా నమ్మకం ఒకటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు ఏది ఇవ్వాలని నేను ఆశిస్తాడో అది ఇస్తాడంతే. హల్లెలూయా. నేను ఎప్పుడు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో అలాగ నన్ను ఉంచుతాడు. అవసరం లేదు నేను ఎందుకు తాపత్రయపడాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వచ్చిన మొట్టమొదటి రోజుల్లో 2013లో నేను వచ్చాను. ఎక్కడికి 13లో వచ్చినప్పుడు అప్పుడున్న బల్ల అవన్నీ ఏదో ఉన్నాయి ఇక్కడ, అంత నాకు నచ్చలేదు. ఇలాంటి గ్లాస్తో కూడినటువంటిది ఒకటి తయారు చేపిస్తే బాగుండు అని మనసులో అనుకున్నా. నేను దానికోసం నేను పెద్దగా ప్రార్థన చేయటం కానీ ఓ ప్రభా సహాయం చేయమని నేనేం అడగలేదు. అడగటం తప్పు కాదు, కానీ నా యొక్క విశ్వాసం ఏంటంటే యోహాను సువార్త, ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రయత్నం చేయండి, నమ్మండి ఈ మాట. నేను ఫాలో అవుతుంది, నేను మీకు చూపిస్తున్నాను. నేను చెప్పాలనుకోలేదు, కానీ ఎవరి కోసం వచ్చింది ఎందుకోసం వచ్చింది తెలియదు, మీరు ఫాలో అవ్వండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతడు తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అండర్లైన్ చేయండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవను. మనుష్యులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు. ఇదంతా కూడా ఒక ఎత్తు. దాని అంతటికి 7వ వచనంలో చెప్పేశాడు మొత్తం. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 7వ వచనం. ఇదంతా కూడా పైన చదివిస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క మాట నేను పట్టుకుంటాను. నేను ఆయన యందు ఉన్నానా లేదా అది ముఖ్యంగా నేను చూసుకోవాలి. నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల అంటే ఆయన వాక్యానుసారంగా నేను ఉంటున్నానా లేదా, ఇది చూసుకున్న తర్వాత నా నిరీక్షణ ఏంటంటే నాకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి చిన్న విషయం కూడా చూస్తాడు నీ విషయంలో, ప్రతి చిన్న విషయం. దీని గురించి చెప్పినాక నేను చెప్తాను ఒక మాట. తలంచాను, ఇష్టపడ్డాను, అయితే బాగుండని కోరుకున్నా. మా నూరు కాదు, ఎక్కడ ఆమె కాదు, ఎక్కడ సంఘస్థురాలు కాదు, నాన్న ప్రార్థన వల్ల బాగుపడిన ఒక సహోదరి వేరే ప్రాంతం నుంచి నా దగ్గరకు వచ్చింది. వచ్చయ్యా, నానున్నప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నానయ్యా, ఆయన చనిపోయాడు, అది నేను చెల్లించాలని అనుకుంటున్నాను అంది. ఏందమ్మా అన్న. బలిపీఠం ఒకటి మంచిది అందంగా ఒకటి తయారు చేసి ఏర్పాటు చేయాలనుకుంటున్నాను పోవడం, అది ఎంత ఖర్చు అయిద్దో మీరు చేయించిన డబ్బు నేను ఇస్తాను అంది. వెంటనే నాకు ఇది మనసులో ఉంది. ఎక్కడ చేస్తారో తెలియదు. ఒక్కని వెళ్ళాను, షాపు చెప్పిన చోటకల్లా వెళ్ళాను, అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. గుంటూరులో ఒక చోట దొరికింది నాకు అవకాశం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇలా కావాలి నాకు అన్నాను, డ్రాయింగ్ వేసి చూపించాను ఇలా ఉండాలని. ఓకే అలాగే మేము చేయగలుగుతామన్నారు. నిరీక్షణ ఛానల్కి మనం ప్రోగ్రాం ఇవ్వడానికి అప్పుడు ప్రిపేర్ అవుతున్నాం. వెంటనే వాళ్ళకి చెప్పాను, మీరు పలానా రోజు కల్లా మాకు ఇది ఉండాలి అన్నాను. ఓకే చేస్తాం సార్ అన్నాడు. ఎక్కడికి వచ్చి ఆటోలో మెటీరియల్ అంతా తీసుకొచ్చి
ఇక్కడే తయారు చేసి మందిరం ఇటు ఉన్నప్పుడు బిగించి సెట్ చేసి పోయారు వాళ్ళు. హల్లెలూయా. ఆ తలంపు వచ్చినప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చాడు అంతే. ఎక్కడి నుంచి పంపిస్తాడో, ఎవరి ద్వారా పంపిస్తాడో మనకు అనవసరం. ఇక్కడ విషయం ఏంటంటే, నీవు ఆశ కలిగితే చాలు. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచును. ఒక్క విజయ్ కుమార్కే దేవుడా, మీకెందుకు కాలేదు? మీకెందుకు అలాగ జరగడం లేదు? మీకు దేవుడు చేయడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? మీరు ఎందుకు అలా క్వశ్చన్ చేసుకోరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల మీద ఆధారపడితే నీకు జరగదు. వాళ్ళు చేస్తారేమో, వీళ్ళు చేస్తారేమో, వాళ్ళు ఇస్తారేమో, వద్దు. దేవుని మీద ఆధారపడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క చిన్న మాట చెప్తాను, నేను ముగిస్తాను. ఎన్నోసార్లు నా లైఫ్లో జరిగిందిలే, మర్చిపో. ఒక చిన్నది, కూటములు పేపర్ వేయించాను. ఎస్ఆర్కెడి కాలనీలో నర్సాపేట మీటింగ్స్. ఆ రోజే మీటింగ్స్. అందరికి ఫోన్లు చేసాం, చెప్పాం, పేపర్లు పంచాం. ఆ రోజుకి టిఫిన్గా డబ్బులు లేవు. ఆ రోజే కూటాలు, ఆ రోజే పాస్టర్లు వస్తామని, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలని ఫోన్లు చేస్తున్నారు. ఆ రోజుకు ముందు టిఫిన్ లేదు. కనీసం ఒక కిలో గోధుమ రవ్వ తీసుకొచ్చి టిఫిన్ అని చేస్తే వచ్చిన వాళ్ళకి టిఫిన్ పెట్టవచ్చు. మరి 100 రూపాయలు లేనట్టే అప్పుడు అర్థం. టిఫిన్ గోధుమ రవ్వ మొత్తం కలిపి ఒక 100 వేసుకోండి, ఆ చక్కెర బొక్కర ఏదో ఒకటి కలిసి 100 రూపాయలు ఆ రోజుకు లేవు. మరి కోటాలు 3 రోజులు జరగాలి, వాళ్ళ కానుకలు ఇవ్వాలి, మైక్ సెట్ మనకాలు లేదు, అది కూడా అద్దెక తేవాలి. అంత జరిగిద్దని ఏంటంటే అంత విశ్వాసం? ఏమిటంత గ్యారంటీ ఏంటి? ఎవరన్నా చెప్పారా? నేను ఎంత ఇస్తాను నాకేం రాసిచ్చారా? లేదు. ఒకటే నమ్మకం. ఏంటో తెలుసా? యెహోవా తన కార్యములను ఎప్పుడు కూడా అబాసుపాలు చేసుకోడు ఆయన. అంతేకాదు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిస్వార్థంగా నువ్వు దేవుని యొక్క సేవలో, నిస్వార్థంగా ప్రభు యొక్క ఆత్మల కోసమై ప్రయాసపడేటప్పుడు తన కార్యాన్ని ఎప్పుడు కూడా గణపరుచుకుంటాడు, కానీ పాడు చేసుకోడు. నా నమ్మకం అదే. ఇద్దరు వెళ్ళాం. చూస్తున్నా, నేను వెస్లిని పడుకొని ఉంటే తలుపులు వేసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, టిఫిన్ లేదు, టిఫిన్కి పంపించండి. పాలు లేవు టీ పెట్టడానికి, పెరుగు కావాలి, మైక్ సెట్ కావాలి, ఓ అది ఇది అని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటే అన్నయ్య అని స్వరం వినపడుతుంది. ఎవరబ్బా అని తలుపు తీస్తే అక్కడ సేవ చేసిన అన్ని సంవత్సరాల్లో కూడా కనీసం కానుక కూడా వేసిపోదు అమ్మాయి. ప్రార్థన కూడా వచ్చేది కానీ కానుక కూడా వేయదు. అంత పిసినారి, బండ పిసినారి. ఆ పిల్ల వచ్చి ఆ రోజు కోటాల కోసం కానుక అన్యాన్ని ఇచ్చిపోయింది. హల్లెలూయా. పిసినారి హృదయాన్ని కూడా మార్చుతాడు అంతే ఆయన. అసలు ప్రార్థనకు వచ్చింది కానీ కానుకయ్యేది ఆ పిల్ల. నీకెలా తెలుసు అంటారా? అప్పుడు ఉంది అంతమంది, 10 మంది 20 మందేగా. అర్థమవుతుంది కదా విషయం. ఆ పిల్ల మనస్సు కూడా దేవుడు మార్చి ఆ పిల్ల చేత ఫస్ట్ బోని చేపించాడు. ఇంకెంటనే చూసన్నా, ఓకే ముందు వచ్చి సన్ని నువ్వు లేచి ముందు తయారు చేయమని చెప్పి ఆ ఉప్మా తెచ్చి, పంచదార తెచ్చి, పాలు తీసుకొచ్చి ఇచ్చాను. వచ్చిన వాళ్ళకి మంచాలు రెడీ చేశాం. కోటాలన్నీ అయిపోయినాయి, తిన్నారు, తాగారు. అంతా అయిపోయినాక రూపాయి అప్పు లేకుండా చేశాడు యేసయ్య. హల్లెలూయా. రూపాయి అప్పు లేదు. అసలు ఎంతవరకు ఎరగను నేను అప్పు. కోటముల్లో నేను రూపాయి ఎంత వరకు అప్పు చేయలేదు. ఈ స్థలాల మందిరాల విషయంలో అదే సమయానికి అవి కట్టాలి కాబట్టి ఎట్టొకటి తీసుకొచ్చి కట్టి మళ్ళీ ఎవరికి వాళ్ళకి ఇస్తాను. అంతేగాని ఎప్పుడు కోటాల్లో నా ప్రభు నాకు ఇబ్బంది కలిగించాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈరోజు చెప్పిన విషయాలు చెప్పండి. 1, శరీరానుసారమైన వ్యక్తులకు రైట్, వెరీ గుడ్, లెక్కలు చూసే మనసు ఉంటుంది. ఆత్మానుసారులైన వారికి వెదజల్లటము అలవాటుగా వెదజల్లుతారు. 2, శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తికి
శరీరం విషయాల మీదే మనసు పెడతారు, శరీర కార్యాల మీద దృష్టి పెడతారు, కానీ ఆత్మ సంబంధమైన కార్యాల మీద దృష్టి పెట్టరు. ఆత్మానుసారమైన వ్యక్తులేమో దైవ కార్యాలు ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడ నా వంతుగా నేనేం చేయాలని వాళ్ళు ఎంత పనిలో ఉన్నా దైవ కార్యం మీద దృష్టి పెట్టి దాని మీద ఆశ కలిగి ఉంటారు. అలాగే మూడో పాయింట్, మనుషుల వైపు చూస్తారు కానీ దేవుని యొక్క సిలువ వైపు కానీ దేవుడు చేస్తాడనే విశ్వాసంతో కానీ దేవుని వైపు చూడరు వాళ్ళు. ఈ మూడు విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మీరు దేవుని వైపు చూడటం అలవాటు చేసుకోండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు మీ పట్ల కృప చూపిస్తాడు.